ఆర్మూరు మున్సిపల్ పరిధి 31వ వార్డులో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీ నివాసులు స్థానిక కౌన్సిలర్ స్వాతి సింగ్ బబ్లు మున్సిపల్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ బీసీ మోర్చా ఆర్మూరు పట్టణ అధ్యక్షుడు 31వ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ బాషెట్టి రాజ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ కు వినతి పత్రం అందజేశారు. కాలనీ నివాసులు మాట్లాడుతూ తమ వార్డులో డ్రైనేజీ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, స్థానిక కౌన్సిలర్ స్వాతి సింగ్ బబ్లు అసలు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలు విజృంభించడంతో జ్వరాలు వ్యాధులు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. దోమలతో బాగా ఇబ్బంది ఉన్నది. పిల్లలు నిద్రపోతలేరు, పెద్దోళ్ళు నిద్రపోతలేరు. తెల్లం దాకా గటర్ నిండి ఇంట్లో దాకా వస్తున్నాయి. మరి మా బాధ వాళ్ళు పట్టించుకునేటోళ్ళే లేరు. ఎన్నిసార్లు చెప్పినా వాడ నెంబరు ఒక్కసారి అన్నిటి మోకం చూపించాడు. ఎలక్షన్లప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడే కనబడతాడు. మరి ఎట్లా మా బాధ వాళ్ళకి చెప్పాలా? మాట్లాడుంది. ఎలక్షన్లు గెలిచేటప్పుడే దండాలు పెట్టుకుంటారు, ఓట్ వేయించుకుంటారు. అదే అట్లా ముఖం చూపిస్తుంటారు. గల్లీలో సిమెంట్ పంపించిండు, మేము కడతలేము కాబట్టి మేము కూడా అందరూ సమానమే కదా. వాళ్ళు తెల్లగుంటే వాళ్ళు అక్కడ మొగోళ్ళు ఉన్న అక్కడ పోయి మాట్లాడు, అలా బుధాల మీద చేసి మంచిగా మాట్లాడు. మరి మేము ఆడవాళ్ళము ఎన్ని టైంలో ఉంటారా మొగోళ్ళు? నేను చెప్పినా కూడా మా గల్లీకి సిమ్టి ఓపి బబ్బులు అని అంటే ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా మా పెద్ద పిల్లవాడు జ్వరం వచ్చి 12 ఏళ్ళ పోయిండు తీసుకుని. గటార్ ఇట్లా నిండితే మరి మేము ఎట్లా ఉండాలా, మేము ఎట్లా వేయాలా? అన్నం తినేదానికి కూడా వాసన వస్తుంది, తినబుద్ధి అయితే లేదు. ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. కిలికిలకి వెళ్ళి ఇట్లా కిలికిలు తెరబెట్టుడే భయం ఉన్నది. జ్వరాలు వస్తున్నాయి, నిజంగానే వస్తున్నాయి జ్వరాలు. దోమతోనే జ్వరాలు వస్తాయి. దోమ గుట్టి గడ్డ లెక్క తయారైంది మా పెద్ద మనమడికి. వంట చేసుకుందామన్నా కానీ అన్ని నీళ్లు ఆసనాసన అంతా ఇగో చర్మం అంతా ఇగో దద్దులు వచ్చి అంత గోకుడికి అంత ఎట్లా అయిపోతున్నాయి మా చర్మము. పెద్దమడికి బొత్తకి దోమ గుట్టి అంత వాసన వాసన ఎవరు పట్టించుకుంటలేదు. స్కూల్ కి పోలేరు. ఇక్కడ అసలు ఒకడే రాడు, పట్టించుకోరు కూడా. వండుకొని తినాలా మేము? అది చేసుడా ఇక ఇదంతా వస్తలేరు. గటీర్ అయినా పట్టించుకుంటలేరు, అసలు ఏం పట్టించుకుంటలేరు. ఇక్కడ దోమల వేళ చాలా ఉన్నది. ఇది 31వ వార్డు స్వాతి సింగ్ బబ్లు వార్డు. ఇప్పటికే ఎన్నిసార్లు మూర పెట్టుకున్నా కానీ ఈ మోర్ నీళ్ళు మాత్రం పోతలేవు. ఇక్కడ ఒక 50-60 కుటుంబాల కంటే ఒక 3-4 మందికి చాలా ఇబ్బంది అవుతుంది దోమల బెడ్డ. వాళ్ళకి వంట వేసుకుందామన్న వంట లోపలికి పోతున్నాయి నీళ్ళు. ఎన్నిసార్లు పెట్టినా కానీ మున్సిపాలిటీ చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకోవాలా. దోమల బెడ్డ చర్మ వ్యాధి కూడా తీసుకోవాలని అది మొత్తం ఇట్లా ఎలా చేస్తుంది చాలా. బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామంలోని చిలుకల చిన్నమ్మ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో సుప్రసిద్ధ క్షేత్రమైనటువంటి చిలకల చెల్లమ్మ క్షేత్రం వద్ద మనం ఉన్నాము. అయితే ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మరి ఈ యొక్క క్షేత్రానికి తండోపతండాలుగా మరి చొల్లంగా అమావాస్యను పురస్కరించుకొని దానినే మన తెలంగాణ భాషలో దేవరదండు అమావాస్య అని కూడా వివరిస్తారు. ఈ దేవరదండి అమావాస్య రోజున ఉదయము ఇక్కడ త్రికరణ శుద్ధిగా మరి మహిళామణులు కూడా మరి గోదావరికి వెళ్ళి పవిత్రమైనటువంటి గంగా స్నానాలను ఆచరించి మరి అమ్మవారికి సంబంధించినటువంటి ఆభరణాలు కావచ్చు, అమ్మవారికి ఆరాధన పూజనీయమైనటువంటి ఏదైనా వస్తువులను అక్కడ తీసుకెళ్ళి వాటిని గంగలో పవిత్రంగా అర్జిస్తారు. చేసిన అనంతరము మరి తదుపరి మరి ఇక్కడికి తీసుకొచ్చి మరి పూజలు నిర్వహిస్తారు. అర్చన అభిషేకాది కార్యక్రమాలను కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా చొల్లంగా అమావాస్య రోజు ఇక్కడ శ్రీరాంపూర్ గ్రామంలో అమ్మవారి యొక్క జాతర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందుకు మనతో పాటుగా నిర్వాహకులు ఉన్నారు. వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమావాస్య రోజు గంగా స్నానంకి శ్రీరాంపూర్ నుంచి అమ్మవారి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. కోమన్పల్లి గ్రామంలో పోచంపాడు ప్రాజెక్టు గంగా స్నానానికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకువచ్చి అమ్మవారికి ఇక్కడ పాలాభిషేకం చేసి అమ్మవారు అక్కడ దేవి దగ్గర కూర్చుంటారు. జనాభా మన ప్రజలు అధిక సంఖ్యలో 3 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని మన చిలకల చిన్నమ్మ దేవస్థానానికి దర్శించుకోవడానికి ఆదిలాబాద్ అయితేంది, నిర్మల్ అయితేంది, కరీంనగర్, నిజామాబాదు, కామారెడ్డి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ పారిశుద్ధ్యంగా ఉంచి భక్తులకు అనుకూలంగా అన్ని విధాల సేవలు అందించి ఈ దేవుడు వాళ్ళకి ఎప్పుడు దర్శించుకోవడానికి మా కమిటీ నుంచి ఎప్పుడు ఎల్లవేళలా సేవలు చేస్తామని చెప్పేసి భక్తులందరికీ కోరుచున్నాము. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో ఐలయ్య జాతరను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి అభిషేకం, హారతి, భక్తులకు ప్రసాద వితరణ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. వేల్పూర్ మండలం రామన్నపేట అయ్యాలగుట్టపై జరిగిన జాతర సందర్భంగా స్వామివారి లడ్డు ప్రసాదానికి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. 42,000 రూపాయలు పలికిన లడ్డూను దక్కించుకున్న గుమ్ముల కిషన్ ను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించి లడ్డూను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎన్నిగందుల నర్సయ్య, ఉపాధ్యక్షుడు నల్ల ఆంజనేయులు, కోశాధికారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇది చారిత్రక వైభవం కలది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలదిగా రాజరాజేశ్వరుడు యొక్క క్షేత్రాన్ని చెప్తారు. వారి పూర్వీకులు ఈ ప్రాంతంలో అయ్యాలనే వారు రాత్రి 12 గంటలకు భజనలు చేసేవారని, భజనలు వినపడేవే కానీ వాళ్ళు ఎక్కడ కనబడేవారు కాదని వారు సాక్షాత్ అయ్యాలని చెప్పేసి ఈ ప్రాంతానికి అయ్యాలగుట్ట అని పేరు వచ్చింది. మరి దాదాపు మా తాతల నుంచి కూడా ఇక్కడ చక్కగా ఎడ్ల బండ్లో గుట్ట చుట్టూ తిరగడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక యుగంలో కొద్దిగా ట్రాక్టర్లు తిరగడం వల్ల ఎడ్ల బండ్లు శాస్త్రోక్తంగా ఒకటి గ్రామ దొరవారిని, రెండవది పెద్ద కాపుని, ఇప్పుడు పెద్ద కాపులు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ క్షేత్రంలో ఎలాంటి యొక్క భోజనాలకు సంబంధించి కాకుండా పప్పు బెల్లం అనేది స్వామివారికి చాలా ఇష్టము. ఆయన బంగారంగా భావిస్తాడు. కాబట్టి అది వారికి మనం ఎప్పుడైతే సమర్పిస్తామో కోరిన భక్తుల కొంగు బంగారమై ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమై ఆత్మీయుల అనంతమైన వరాలిచ్చి ఎంతోమందిని కాపాడుతున్నట్టుగా విదేశాలకు వెళ్ళేవారు సంతానం కొరకు కానీ చదువులకు కానీ అనేకమైన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించి చేసుకుంటే అనేక పుణ్యకార్యాలు ఫలిస్తాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకము. ఇది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చక్కగా అనేకమైనటువంటి నివేదనలతో స్వామివారి యొక్క కృపా కటాక్షంతో ఈ ప్రాంతము సుభిక్షమై మరి టీకారణ్యం ఒకనాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమేర ఈ యొక్క పంటలు పండడం వల్ల అడవి ప్రాంతం కొంచెం మరుగైపోయింది. కానీ ప్రస్తుతం కూడా సాక్షాత్ స్వామివారు భక్తుల కొంగు బంగారమై చాలా
చాలా రకాలుగా అనేక రకాలుగా వరాలిస్తున్నట్టుగా ప్రజలు చెప్తారు. ఈ ప్రాంత పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానము 5-6 క్వింటాల వరకు అన్నదానం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ రాత్రి చిన్న శావ అనేది పల్లకి ఊళ్ళోకి సాక్షాత్ గ్రామాలను చూడడానికి వస్తాడు. తదుపరి రాత్రి ఇక్కడి నుంచి పెద్ద శావ అంటే పల్లకి ఊళ్ళోకి వెళ్ళి ఆ స్వామివారి శాలను చేరుకుంటుంది. ఆ రాత్రి భజనలతో కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి కార్యక్రమం ముగుస్తుంది. ఇది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాఘనంగా చాలా వైభవితంగా జరుగుతున్నది. స్వామివారి మాత్యం అనేది కూడా చాలా గొప్పదని ఈ స్థల పురాణం చెప్తుంది. అందుకోసమే లడ్డు వేల పాట 42,000 వాడినాము. అయితే దీన్ని ఎందుకంటే మనం తీసుకొని బంధువులకు స్నేహితులకు అందరికి పంచుకుంటాము తీసుకొని ఎప్పుడే కానీ. ఇక తర్వాత పొలాలల్లో కొంచెం వేసుకుంటాము. మంచిగా పంటలు ఉంటాయి అన్ని విధాలు అయితే మనం అనుకున్నవి అవుతాయి అన్నట్టు ఏ పనులే కాదు. అందుకోసమే వేల పడవాడి తీసుకుంటాం. అది రామన్నపేట ఊరు. నా పేరు గుండలక్ష్మి, మా బాబు పేరు గంగారం, మా భార్య పేరు లక్ష్మి, మా కొడుకులు పవన్, కోడలు సౌజన్య, ఆర్మూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రైతులపై బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ లీకేజ్ వాటర్ని వాడుకొని మా పంటలను కాపాడుకుంటాం అని డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ చేయడం పాపం నేరంగా భావించి మహిళలతో పాటు 50 మంది మీద కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని అట్లాగే అధికారులను ప్రశ్నిస్తే రద్దు చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ వారెంట్ ఇష్యూ చేసి 18 మంది పైన అరెస్టు చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్న ఘటనలు మేము చూస్తూ ఉన్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అనేక మంది మేధావుల పైన ఈరోజు కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యాన్ని నిన్నగాక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతాంగం పైన ఉన్న రాష్ట్రంలో ఉన్న కేసులన్నింటినీ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తే మేము ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా ఛార్జ్షీట్లతో సహా ఈరోజు మేము పంపించాము. కానీ ఒక కేసు కూడా ఇప్పటికీ రద్దు కాలేదు. అందుకని ఏదైతే రైతాంగ నాయకులపైన, రైతులపైన, మహిళలపైన ఉన్న కేసులు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఊపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి నిన్న ఏదైతే వేణుగోపాల్ వీక్షణం పత్రిక సీనియర్ జర్నలిస్టు సంపాదకుడు ఆయన ఇంటిని సోదా చేయడం, ఊపా చట్టం కింద తనని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది అప్రజాస్వామిక చర్య. ఈ అప్రజాస్వామిక చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ ఆర్మూర్లో ఉన్న కేసులు అన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి పసుపు ధర, పసుపు బోర్డు, ఎర్రజొన్నల కొనుగోలులో జరుగుతున్న మోసాన్ని ప్రశ్నించేందుకు కేసులు అయితే పెట్టారో అన్నింటిని రద్దు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో పాటు రైతాంగాన్ని కలుపుకొని ఉద్యమిస్తే కనీసం గోడు చెప్పుకోవటానికి చెలో అసెంబ్లీకి పిలిపిస్తే కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అక్రమంగా కేసులు బనాయించి జైల్లోకి పంపించడం జరిగింది. ముఖ్యంగా రైతు నాయకుల్ని జైల్లోకి పంపడమే కాకుండా వాళ్లకు బెయిల్ వచ్చి బయటకు వస్తే మళ్ళీ వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ జైల్లో ఉంచినటువంటి పరిస్థితి కొనసాగింది. అప్పట్లోనే వీళ్ళు మేము అధికారంలోకి వస్తే పసుపు బోర్డు తెస్తామన్నారు. ఇప్పటికీ దాని మీద అతి లేదు, గతి లేదు. కానీ 200 కోట్లు తెస్తున్నాం, పసుపు బోర్డు పెడుతున్నామని రైతాంగాన్ని మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా వెంటనే గతంలో రైతుల మీద, రైతు నాయకుల మీద పెట్టినటువంటి అన్ని రకాల కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూరు మండలం గోవింద్పేట్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ వారోత్సవంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్మూరు డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించుకొని డెంగీ లాంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ పల్లెలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు కావున పల్లెలను శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ విజయసారథి, ఎంపీటీసీ రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సుకన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇందిర, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పోటీలను ఎస్ఆర్ఐటి పోటీలను నిర్వహించి మీ యొక్క అవగాహన ఎంతవరకు ఉందనే ఉద్దేశం తీసుకురావడము, మరి మీకు ఇంకా అవగాహన కల్పించడము, మన పరిసర ప్రాంతాలు మన ఇల్లు నీటుగా శుభ్రంగా ఉంటేనే మన ఊరు కూడా శుభ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇదే విధంగా ఇంకా మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో మంచి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ భూమిలో చేరి కలుషితం అయిపోయి దాన్ని కాల్చడం వల్ల వచ్చే కెమికల్స్ బయటకు వచ్చి గాలిలో కలిసి ఇవన్నీ తర్వాత ఒక 5-10 years తర్వాత ప్రభావం చూపేటువంటి అంశాలు. సో ఇప్పుడు బాగున్నాంలే అనుకోవద్దు, మన భావితరాలు బాగుండాలి కదా. మనం ఉంటే మన తమ్ముడిని బుద్ధిగా చూసుకుంటాం, మనకి ఏం దెబ్బలు లేకుండా చూసుకుంటాం. అట్లనే మన సమాజాన్ని కూడా రాబో రోజులలో చక్కగా చూసుకోవడానికి ఉపయోగపడాలంటే మనము ఇవి ప్రభుత్వం వారు చెప్పినటువంటి అన్ని అంశాలు పాటిస్తూ మనకు సెల్ఫ్ ఇంట్రెస్ట్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అవునా కదా? సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది మెయిన్. ఒకరు బలవంతంగా చెప్తే 1-2 రోజులు చూస్తాం. ఇల్లు క్లీన్గా ఉంచాలని గవర్నమెంట్ వారు మనకు రౌండ్ వేసిన అనుకోండి, ఆ రోజు అందరం క్లీన్ వస్తుంది. చూడకుంటే మళ్ళీ క్లీన్ ఉంచకుంటే వేస్తుంది. అంటే మనలో కూడా మార్పు అనేది అవసరం, మనలో కూడా డిసిప్లిన్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనకు లింబాద్రి సార్ గారు గుర్తు చేశారు, 10వ తరగతికి వీలైతే ప్యాడ్స్ ఇవ్వమని చెప్పారు. మీరు ఎప్పుడైతే ఫేర్వెల్ డే ఏదైనా అనుకుంటే మేడం మేము ప్యాడ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రోటరీ క్లబ్ తరఫున. అదేవిధంగా ఇంకా మీకు ఎగ్జామ్స్ సంబంధించిన ఏదైనా స్టేషన్ అవసరం ఉన్నా మీ మేడం గారు చెప్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని సవేర్ ఏజెన్సీ భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్ జన్మదినం సందర్భంగా చెవిటిముగ పాఠశాల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి విద్యార్థులందరికీ కేక్ తినిపించారు. తాను సామాజికంగా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, తన జన్మదిన వేడుకలను ఈ పాఠశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. స్కూల్ యాజమాన్యం భారత్ గ్యాస్ సుమన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శాంతమూర్తి, రాజేష్, దిలీప్, సాయిరాజ్, సాయితేజ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని శ్రీ లొంక రామేశ్వర స్వామి ఆలయంలో మాఘ శుద్ధ బహుళ పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు మాఘ అమావాస్య సందర్భంగా శ్రీ లొంక రామేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఆలయ కమిటీ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ రోజు పుణ్య స్నానాలు చేస్తే పాపదోషాలు పోతాయని, అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులు పుణ్య స్నానాలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డీసీఓ శ్రీనివాస్ కు గత నెలలో వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా ఈ రోజు అవిశ్వాసం ప్రవేశపెట్టి ఎలక్షన్ నిర్వహించగా సొసైటీ చైర్మన్ మైలారం గంగిరెడ్డి, వైస్ చైర్మన్ ఐతి ప్రకాష్ వీరిద్దరికి మెజారిటీ లేనందున కొత్త వారిని ఎన్నుకోవడం జరిగింది. కోర్టు నుంచి ఉత్తర్వు రావడంతో 15వ తేదీ వరకు ఫలితాలు వెల్లడించడం లేదని డీసీఓ శ్రీనివాస్ తెలిపారు. 15 తర్వాతనే ఫలితాలు ప్రకటిస్తామని వారు తెలియజేశారు. దీని ప్రకారంగా నిర్ణయించేది ప్రకటించేది మన చేతులు ఇచ్చారు. పైన ఉన్న అవిశ్వాస తీర్మానం మరియు వైస్ ప్రెసిడెంట్ గారిపై ఉన్న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 10 మంది చేతులు లేబట్టారు. కాబట్టి మెజారిటీ సరిపోయినందున వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా తొలగిస్తున్నట్టుగా నిర్ణయించి ప్రకటించనైనది. అవుట్ ఆఫ్ 11 అటెండ్ అయిన 10 మంది 2/3 మెజారిటీ కంటే ఎక్కువగానే చేతులు లేపారు. దాని ప్రకారంగా ఏంటంటే అధ్యక్షుడిది, ఉపాధ్యక్షుడిది కూడా సేమ్ అదే విధంగా ప్రాసెస్. 11 మంది అటెండ్ అయ్యారు, 10 మంది చేతులు లేపెట్టారు. కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టే. కాకపోతే మనకు ఉత్తర్వులు జారీ చేసే టైంలోనే మనకు కోర్టు నుండి, వెబ్సైట్ నుండి మనకు ఆర్డర్ ఒకటి అటాచ్మెంట్ మనకు వచ్చింది. హైకోర్టు నుండి మనకు ఆర్డర్ వచ్చింది. దాంట్లో భాగంగా తీసి చదివి చూస్తే ఏమన్నారంటే మీటింగ్ కండక్ట్ చేసుకోండి నో కాన్ఫరెన్స్ మీద, కానీ రిజల్ట్ మాత్రం 15 తర్వాత ఇవ్వండి అని. ఎందుకు అని అంటే అతనికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకు అనే దాంట్లో కోర్టు రిజల్ట్ను మాత్రం ఉత్తర్వులు ప్రొసీడింగ్స్ ఉంటాయో అవి మాత్రం 15వ తారీఖు నెల 15వ తారీఖు తర్వాతనే ఇవ్వమని చెప్పారు. అందులో భాగంగా మేము ప్రొసీడింగ్స్ అయినాయి, రికార్డ్ చేసుకున్నాం. దాని విషయాన్ని మేము కోర్టు అడిగిన సందర్భంలో చెప్తాం. రిజల్ట్ కోర్టు చెప్పినట్టుగా 15th తర్వాత ప్రకటిస్తాం. ఈ మధ్యలో కోర్టు ఏమైనా ఆదేశాలు ఏమి ఇస్తుందని చూద్దాం. దాని గురించి వెయిట్ చేయాలి. రిటర్న్ ఆర్డర్ ఇవ్వద్దు అంతే కదా. ఇప్పుడు చేసుకోమంటే దానికి చేసేది ఏముందన్నా అవిశ్వాసకరం మీద ఓటింగ్ చేసుకోవటమే, చర్చించుకోవడం, ఓటింగ్ చేసుకోవడం. కానీ ఉత్తర్వులు వ్రాతపూర్వకం ఉత్తర్వులు జారీ చేసి 15వ తారీఖు వరకు అని అన్నారు. 15 తర్వాత మన 6 తారీఖు నుండి మరి ఈ మధ్య కోర్టు ఏమన్నా చెప్పదా ఏంటనేది మనకు హైకోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి మీకు కాపీ కావాలంటే హైకోర్టు ఆర్డర్ కాపీ డిక్లేర్ చేయాలి. కోర్టు ఆర్డర్ 15 ఫిబ్రవరి. ఈ రోజు ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్, జిల్లా అటవీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నందిపేట్ మండలం డొంకేశ్వర్, ఉమ్మేడ, నడుకుడ, గాదేపల్లి గ్రామ శివారులో గల 5 ఎకరాల భూమిని స్థల పరిశీలన చేసి కావలసిన సదుపాయాల గురించి అనగా బోటింగ్, రిసార్ట్స్, బర్డ్ వాచింగ్ పాయింట్స్ మిగతా వాటిని ఏర్పాటు చేశామని, అంతేకాకుండా స్థానిక గ్రామస్తుల యువకులకు ఉపాధి కల్పిస్తామని, త్వరలో ఇట్టి పనులకు శ్రీకారం చుడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఎఫ్ఓ రంజిత్ నాయక్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, అటవీ క్షేత్రాధికారులు శ్రీనివాస్, లక్ష్మణ్, ఉప అటవీ క్షేత్రాధికారి సుధాకర్, ఉమ్మడి సర్పంచ్ పోషెట్టి, వీడీసీ సభ్యులు, గాదేపల్లి మాజీ సర్పంచ్ నక్కల భూమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామస్తులు సాగు చేసుకున్న ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్స్ ఏవి కూడా డిస్టర్బ్ చేయమని, ఎవరికి నష్టం కాకుండా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పుడు పశువులన్నీ ఉంటాయి కదా, ఈ పశువులన్నీ మళ్ళీ ఎక్కడ మేస్తాయి? ఇప్పుడు ఇది తేలిపోతే అటు ఉంటుంది, భూమి వస్తుంటుంది. ఇప్పుడు మనం మధ్యలో ఇప్పుడు మనకు ఒక 100 acres ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఒక 50 acres వేలింగ్ వచ్చేది. పశువులు అక్కడికి ఇక్కడికి వస్తున్నాయి. అది ఏది చీపురు దుబ్బ అనేది ఉంటుంది. ఆ దుబ్బ లోపల ఎట్లా పోతే ఎట్లా వస్తే మళ్ళీ ఇట్లా మనం రోడ్ వేయాలా? రోడ్ ఇక్కడ నుంచి ఇప్పుడు చెరువు ఉంది కదా, మనం స్టేట్ ఒక రోడ్ ఎత్తున్నాం. స్టేట్ వేసి చెరువు కట్ట ఉంది కదా, ఆ కట్టబుట్ట మళ్ళీ ఒక రోడ్డు తీయాలి, అంచుపూట ఒక రోడ్డు తీయాలా, దానికి అవి వెళ్ళిపోతాయి. ఆ రోడ్డు ఉంటే కూడా మనకు మంచిది. ఇప్పుడు స్టేట్ అట్లా ఇక్కడ రోడ్ వేస్తే కొన్ని తోటలు అట్టు ఉన్నారు కదా, అటు అక్కడ వెళ్ళిపోతారు. ఫ్యూచర్లో బాగుంటుంది సార్ ఇది, మంచిది. సో మీ అటు మీరు సాగు చేసిన వాటికి ఏమి ఇబ్బంది లేదు, మనకి ఇంట్లో సరిపోతుంది. ఇది చాలా ఎక్కువ ఉన్నదే ఎక్కువ. ఇది ఇందులో ఏంటంటే మనము ఏమేమి యాక్టివిటీ చేయాలనేది డిఎఫ్ఓ గారు కూడా డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. వాటర్ తీసుకురా సరే. ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇక్కడ స్థలము
వేల్పూర్ మండల కేంద్రంలోని అయ్యలయ్య జాతర కార్యక్రమాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్, పూజారి పవన్ శర్మ మాట్లాడుతూ ఉదయం స్వామివారికి అభిషేకం, హారతి కార్యక్రమాలు, భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామంలో వేంచేసినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి. దీనికి ఎంతో పురాతనమైనటువంటి ఆచారం నడుస్తుంది. ఆ ఆచారంగానే అయ్యల తాత ద్వారా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చెందించి ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విశేషాది పూజా కార్యక్రమాలు, రుద్రహోమం నిర్వహించి భక్తుల యొక్క తాకిడికి ఆ స్వామివారి కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటువంటి వారిగా రాజరాజేశ్వర స్వామిగా అక్కడ వేంచేసి ఉన్నాడు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరము ఇదే యొక్క అమావాస్య రోజున ఈ యొక్క జాతర జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా మనవి. నమః శివాయ. వేల్పూర్ గ్రామ ప్రజలకు అయ్యల జాతర సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు అయ్యల జాతర సందర్భంగా వేల్పూర్ అయ్యల గుడిలో చాలా ఘనంగా పూజ నిర్వహించబడినవి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వారి యొక్క మొక్కులు ముట్ట చెప్పినందుకు, అలాగే అన్నదానంలో పాల్గొన్నందుకు వీడీసీ తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఘనంగా విజయవంతం పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి ఇంత మంచి ఆదరించిన ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.